ఈ మీటింగ్ వచ్చిన కాంట్రాక్టర్లందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, సరే మీ పనితీరులో క్వాలిటీలో స్పీడ్లో ఎక్కడ తగ్గకుండా మరి ముందుకు పోవాలి. మీ పేమెంట్స్ విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని త్వరలో క్లియర్ చేస్తారని మనం చేస్తూ గౌరవ పార్లమెంట్ సభ్యులు తమ్ముడు రఘువీరారెడ్డిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయమని కోరుతున్నాను. ఈరోజు ఇరిగేషన్ శాఖ పైన మరియు సివిల్ సప్లైస్ శాఖ పైన ప్రత్యేకంగా జిల్లాలోనే ప్రజాప్రతినిధులతోని అలాగే అధికారులతోని ఈ సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు పోతున్నందుకు మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా నాయకులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని కోరుకుంటున్నాను. ఎలా అయితే మంత్రి గారు ఇంత ప్రత్యేక చొరవ చూపించి, ఎందుకంటే ఇది మొదటి సమావేశం కూడా కాదు, ముందు కూడా నిర్వహించారు. వారు ఎలా అయితే ప్రతి 2-3 నెలలకు ఒకసారి ప్రత్యేకంగా ఈ సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుండ్రో, అట్లనే జిల్లా యంత్రాంగంలోని అధికారులంతా కూడా మీరందరూ కూడా మాతో పాటు కలిసి రండి. ఎట్లా అయితే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఎలా అయితే ఉత్సాహం చూపించి మన జిల్లాని ముందు పదంలో ప్రగతి పదంలో నిలపాలని చూస్తుండ్రో, దానికి అధికారులందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు. ఇంకొంచెం మనందరం కూడా పనిచేస్తే నల్లగొండ జిల్లాని రాష్ట్రంలోనే అన్నిటికంటే ముందుంచుకునే దానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా సహకరించి మన జిల్లాని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. చివరిగా ఈ మొత్తం ఏర్పాట్లు చేసి అద్భుతమైన ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. వారికి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సూర్యాపేట కలెక్టర్ గారు సి రమేష్ బాబు గారు నాయంబడి హెలికాప్టర్లో తుంగుతుర్తి పోదానండి. హ్యాపీ బర్త్డే బిఎల్ఏ గారు. మోటకొండూరు డోర్నాల్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్ 8లకు సంబంధించినటువంటి ఇష్యూస్. వీటిలల్లో కొన్ని ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, ఫారెస్ట్ క్లియరెన్స్ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ వచ్చి నారాయణపూర్ నందనం దగ్గర ఉన్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చి వట్టిమర్తి, చిన్న దేవుని గుట్ట. సో ఈ ఇష్యూస్ కాకుండా ఇవే కాకుండా గండమల్ల ప్రాజెక్టుకు సంబంధించి